పెంటూరు ఉంది కదా, మన గ్రామంలో చాలా పెద్ద ధనవంతుడు ఉన్నాడు అనమాట. ఎంత పెద్ద ధనవంతుడు అంటే చాలా ఎక్కువ డబ్బు, బంగారం చాలా ఎక్కువ ఉంది అతనికి. కానీ అతను చాలా పిసినారి. ఎంత పిసినారి అంటే ఎవ్వరికి రూపాయి సహాయం చేయడు అనమాట. ఎంత కష్టాల్లో ఉన్నా సరే రూపాయి సహాయం చేయడు. అయ్యో నాకు బాగలేదండి, ఒక్క 1000 రూపాయలు ఒప్పేవాడు అంటే మాకాడ ఎక్కడ ఉంది డబ్బు అని అంటాడు. అంతేగాని ఎవరికి రూపాయి కూడాను సహాయం చేయడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి పాపము భిక్షాటన కోసం వస్తాడు. బాబు ధర్మం చెయ్యండి, బాబు ధర్మం చెయ్యండి, బాబు ఏదైనా ఉంటే అమ్మ అన్నం పెట్టు అని అనుకుంటాడు. వీడు చక్కగా తింటూ ఉంటాడురా. అందులోన సేమియా, దద్దోజనము, చక్కెర పొంగలి, బిర్యానీ, పులిహోర తింటుంటాడు కానీ వాడికి ఎదురుగా ఉంటాడా, వాడికి ఒక్క రవ్వ కూడా ఏమి ఇవ్వడు. తింటూ ఉండి అప్పుడు చెప్తా అంత అయిపోయిన కదా, అదిగో అల్లా ఇల్లు ఉంది కదా, అక్కడ భాస్కరరావు మేసర్ ఉన్నారు, ఆ భాస్కరరావు మేసర్ ఇంటికి వెళ్ళు, నీకు బోల్డ్ అంత అన్నం పెడతాడు అని ఆ ఇంటికి తోలేస్తూ ఉంటాడు. అయ్యో అనుకొని ఆ బెచ్చగాడు వెళ్ళిపోతాడు అన్నమాట. ఈసారి ఇంకొకడు వస్తాడు. ఇంకొక రోజు అయ్యా ఆకలి వేస్తుంది, నీరసంతో ఉన్నాను, పడిపోతాను, కొంచెం మంచి నీళ్ళు ఉంటే ఇవ్వండి బాబు. అయ్యో ఎండ ఎక్కువగా ఉంది అంటాడు. అంటే వీడు పక్కనే మంచిగా పెరుగు మజ్జిగ అన్నం తాగుతూ ఉంటాడు కానీ వాడికి ఇవ్వడు. ఇవ్వకుండా అదిగో ఒక్క క్షణం ఉండు, అదిగో అక్కడికి కవిత మేడం గారు ఉంటారు కదా, ఆ కవిత టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, ఈ రోజు నిశ్చితార్థము. అక్కడికి వెళ్తే సేమియా, ఇంకేట్లా గులాబ్ జామున్, ఇంకా ఏం పెడతారు, మంచి పులిహోర, ఇంకేం పెడతారు నిశ్చితార్థంకి, మంచి స్వీట్లు 10 రకాలు పెడతారు. నువ్వు కవిత మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళని ఆ ఇల్లు చూపిస్తాడు కానీ ఈడు మాత్రం మంచి నీళ్లు కూడాను ఇవ్వడు. అంత పెద్ద పిసినారి. ఇంకెంత ఒకరోజు చికెన్ తోటి తింటుంటాడా, చికెన్ తింటుంటే పాపం కాకి వస్తుంది. కాకి దేనికోసం వస్తుంది, మనం వేసే ఎముకలు వేసేస్తే ఆ ఎముక తినడానికి అది వస్తుంది. ఈడ చికెన్ ముక్క ఎలగా తింటుంటాడు, లెగ్గ పీసులు. కాకి వచ్చి కావ్ అంటుంటుంది. అంటే ఆ ఎముక నాకు ఈరా అని అడుగుతుంటుంది. ఈడు మాత్రం ఆ ఎముక కూడా పర్రా నవ్వుతాడు కానీ ఒక్క దానం చేయడు. ఆ తర్వాత పోనీ పుష్ అని కాకి రొప్పుతామన్నాడు అనుకో, ఆ ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా, ఆ ఎంగిలి మెతుకులైనా తుల్లిపోతాయి అనేసి కాకి ఎడం చేత పుష్ అంటాడు కానీ ఈ చేయితోటి రప్పడు. కాకి ఇలా చూస్తుంది, రే నువ్వు నరకంకి వెళ్తావురా అని చెప్పించుకొని ఈడ కాకి దుక్కు చూసుకొని తింతడికి గొంతులో నెమ్ముకుండిపోయి ఏటవుతాడు, గోవింద చచ్చిపోతాడు అనమాట. చచ్చిపోయాడు. ఇది ఎవరికి దానం చేయలేదు కదా, కాబట్టి ఎవరు వస్తారు, యమభటులు వస్తారు. యమభటులు వచ్చి వీడికి నరకానికి తీసుకెళ్ళిపోవాలనుకుంటాడికి స్వర్గలోకం నుండి దేవతలు వస్తారు. వీడు స్వర్గలోకానికి రావాలి అని ఆ దేవతలు అంటారన్నమాట. వీడు చచ్చిపోయి ఉంటాడు కానీ ఆత్మరూపంలో చూస్తూ ఉంటాడు. ఆ యమదేవతలు అంటారు, లేదండి వీడు ఎవరికి దానం చేయలేదు, అలాంటి వాడికి వీడికి యమలోకానికి తీసుకెళ్ళి పర కోసేస్తాము, అలాంటి శిక్ష ఇయ్యాలంటే లేదు మా ఇంద్రుడు తీసుకురమ్మన్నాడు స్వర్గంకి అని చెప్పేసి యమదేవతలు వీడికి స్వర్గానికి తీసుకొని వెళ్తాడు అన్నమాట. స్వర్గంలోకి తీసుకెళ్తే ఇది ఆశ్చర్యపోతాడు. ఈ ధనవంతుడు కూడా అసలు నాకు ఎందుకు స్వర్గానికి తీసుకెళ్తున్నారు, ఎప్పుడు నేను హెల్ప్ చేయలేదు ఎవరికి, పాపము బతుకున్నాళ్ళు అంటే వేరే జీవితం ఉంటుందని తెలియదు అనుకోండి, అందుకే ఎవరికి సాయం చేసేటోడు కాదు. కానీ ఇప్పుడు ఆపదలో ఉన్న సాయం చేయలేదు కదా, నాకు స్వర్గం ఎందుకు వస్తుందో తెలియక బెత్తరపోయినా సరే ఇంద్రుడు ఈ ధనవంతుడికి తీసుకొని రా బాబు రా, నీకు స్వర్గం ఇంద్ర పదవి ఇస్తున్నానని చెప్పి ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోబెడతాడు. పాపం వీడు ఇలాగా ఏటి ఒక పక్క దేవతలు ఉన్నారు ఇంద్ర సింహాసనం మీద. అంటే ఇంద్రుడికి అడుగుతాడు అనమాట, ఎందుకు నాకు ఈ ఇంద్ర సింహాసనం ఇచ్చారు అంటే, లేదు నేను అసలు ఎవరికి సాయం చేయలేదు కదా, నాకెందుకు ఇంత పదవి ఇచ్చారు అని అడిగితే, నువ్వు సహాయం చెయ్యకపోయినా సరే నువ్వు ఎవరికి రూపాయి సాయం చేయలేదు, కానీ ఎవరైతే సహాయం చేసే వాళ్ళు ఉన్నారో
నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆ సహాయం చేసే వారిని చూపించావు కదా, అందుకే నీకు 5 నిమిషాల సేపు సాక్షాత్తు ఇంద్ర పదవి ఇస్తున్నాము అని చెప్పేసి కూర్చోబెడతారనమాట. ఈ ఓహో అనుకుంటాడు. అప్పుడు కనీసం నేను దానం చేయలేదు ఎవరికి, కానీ ఎవరైతే దానం చేస్తారో వాళ్ళని చూపించాను కాబట్టి నాకు 5 నిమిషాల సేపు ఈ స్వర్గంలో ఇంద్ర పదవి ఇచ్చారు అని ఆలోచిస్తారు. అయ్యా నేను ఎంత తప్పు పని చేశాను, అప్పట్లో నాకు తెలియదే, తెలుసుంటే ఇంకా ఎక్కువ దానం చేస్తుందనే అనుకుంటాడు. ఈలోపు రంభ ఊర్వశి మేనక వచ్చి తక 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 దిమ్ తక 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 దిమ్ అని డ్యాన్స్ వేస్తుంటారు అనమాట. అంత బాగా డ్యాన్స్లు వేస్తే చూస్తాడు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంద్రుడికి అడుగుతాడు. మళ్ళీ ఆ ఇంద్రుడు చేతులు కట్టుకొని ఇతని దగ్గర ఉంటాడు, వీస్తుంటాడు ఆ పరోపకారికి. అంటే ఎంత రవ్వ మనం సహాయం చేసినా సరే మనకి చాలా మేలు జరుగుతుంది కాబట్టి ఇంద్రుడు అంతటి వాడు ఊపుతుంటే ఈ వ్యాపారస్తుడికి ఏదో ఆలోచన వచ్చి అయ్యా ఇంకెంత టైం ఉంది అని అడుగుతాడు అనమాట. ఇంకెంత టైం ఉందా, ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది, ఇంక 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాల తర్వాత నీకు స్వర్గం నుండి నరకంలోకి తోసేస్తాము అని అంటాడికి. అవునా, అయితే నా టైం నాకు ఉంది, ఇప్పుడు ఎవరు రాజు, నువ్వే రాజు అని ఇంద్రుడు అంటాడు. అవునా, అయితే ఈ సింహాసనం ఎవరిది, నాదే, ఇవన్నీ ఎవరివి, నావే అంటాడికి. అప్పుడు వెంటనే ఇతరు పిలుస్తారు. అయ్యా ఋషులారా రండి, మీరు అగస్త్య మహర్షి సప్తర్షులు అందరినీ ఋషులందరినీ దగ్గరికి పిలిచి, ఇదిగో మీరు అందరూ ఋషులు కాబట్టి మీకు ఈ కామధేనువుని ఇచ్చేస్తున్నాను, దానం చేస్తున్నాను అని అంటాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. ఆ ఋషులకి ఫోన్ల శుభం భూయాతని దీవించేసి ఆ కామధేనువుని ఋషులు తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఇంద్రుడు అంటాడు, ఎప్పుడైనా నీకు ఎవరైనా సాయం చేస్తే కదా నువ్వు ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు అయితే ఈ రంభ ఊర్వశి మేనకలు వచ్చి డ్యాన్స్ చేశారు కదా, నాకు ఆనందం కలిగింది కాబట్టి రంభ ఊర్వశి మేనక రండి, మీరు వస్తే మీకు ఈ కల్పవృక్షం దానం చేసేస్తాను అని అంటాడు అనమాట. ఇలాగ దానం చేసేస్తుంటాడు అన్నీ. ఆ స్వర్గం లోకంలో ఉండే మనులన్నీ అయ్యా ఇంకెంత టైం ఉంది, ఒక్క నిమిషమే ఉంది అక్కడికి. పాపం అప్పుడే అక్కడికి ఇంకొక వ్యక్తి భూలోకం నుండి స్వర్గలోకంకి వస్తాడు. అలా వచ్చేటప్పటికి బాబు నువ్వు రా, ఎంతో పుణ్యం చేసావు కదా, ఇదిగో ఈ ఇంద్ర సింహాసనం నీకు కూర్చోబెట్టేస్తాను, దానం చేస్తున్నాను అని అంటాడు. ఇంద్రుడు అంటాడు అప్పటికి, ఏమయ్యా ఈ ఇంద్ర సింహాసనం నాది కదా అంటాడు. ఇంద్రుడు అడిగేటప్పటికి ఆ ధనవంతుడు అంటాడు, ఆ పిసినారి, అయ్యా ఇంకా 5 నిమిషాల సేపు నేనే ఇంద్రుడిని కాబట్టి ఈ సింహాసనం నాది కాబట్టి ఈ సింహాసనం కూడా ఇతనికి దానం చేసేస్తున్నాను అని అంటాడు. ఇంద్రుడు నవ్వుకుంటాడు. ఇతని తాలూకా విచిత్ర బుద్ధికి నవ్వుకొని 5 నిమిషాలు అయిపోగానే ఆ పిసినారిని, ఇక నీ టైం అయిపోయింది, నువ్వు నరకంకి యమలోకంకి పో అనుకుని అంటాడు. అప్పుడు ఈ పిసినారి చేతులు కట్టుకొని, అదేంటండి నాకెందుకండి యమలోకం ఇస్తారు అని అడుగుతాడు. నీ టైం అయిపోయిందంటే భూలోకంలో నాకు తెలియకుండానే ఎవరు సహాయం చేస్తారో చూపించినందుకే నాకు 5 నిమిషాల స్వర్గం వచ్చిందే. మరి నాకు దానం యొక్క విలువ తెలిసిన తర్వాత ఎవరికి సాధ్యం కానటువంటి కల్పవృక్షం ఇచ్చేసాను, కామధేనువు ఇచ్చేసాను, ఆఖరికి ఎవరు దానం చేయనటువంటి ఇంద్ర సింహాసనం దానం చేసేసాను. మరి పుణ్యంకి నాకు ఏ ఫలితం వస్తుంది అని అడుగుతాడనమాట. అలా అడిగేటప్పటికి ఇంద్రుడు అతని తెలివికి మెచ్చుకొని, సరే నీకు ఇక జీవితాంతం కూడాను స్వర్గలోకంలోనే ఉండుగాక అని వరము ఇచ్చేస్తాడు. ఇది మన యొక్క కథ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది అని గ్రహించాలి. ఈసారి నుండి మీరు ఎవరికైనా ఏదైనా లేకపోతే మీ దగ్గర ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారా? మీ దగ్గర ఏది ఉన్నా సరే మన దగ్గర ఉంటే కొంచెం ఇవ్వండి, అప్పుడు వాడు సంతోషిస్తాడు. అప్పుడు సంతోషిస్తే మనకు అవసరమైనప్పుడు కూడా మళ్ళీ ఎవరైనా మనకి ఇస్తూ ఉంటారు. ఇది దానం యొక్క మహిమ. మీకు నచ్చిందా? థ్యాంక్ యూ. అబ్బో చప్పట్లు కొట్టేశారు.
రైట్ రైట్ రైట్. ఆకలిగా ఉన్న కళాకారులకి